Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపే తల్లికి వందనం నిధులు విడుదల చేయనుంది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రేపు అంటే జూన్ 12 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తి కానుంది. ఈ సమయంలో సూపర్ 6లో ముఖ్యమైన తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది. గతంలోనే ప్రభుత్వం పాఠశాలల రీఓపెన్ సమయంలో తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. సుదీర్ఘ కసరత్తు వివరాల సేకరణ తర్వాత రేపు అంటే గురువారం ఈ పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా అడ్మిషన్లు పొందేవారి విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూపర్ 6లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు అంటే గురువారం తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం రోజునే ఈ నిధుల విడుదలకు నిర్ణయించారు. ఈ పథకం అమలుపైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అమలు ద్వారా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నిధుల విడుదల అమలుకు సంబంధించి తుది విధి విధానాలతో ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేయనుంది. తల్లికి వందనం అమల్లో భాగంగా 67 లక్షల మందికి పథకం నిధులు ప్రభుత్వం రేపు ఖాతాల్లో జమ. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలులోకి తీసుకొచ్చారు. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు రేపు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే వారి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం రేపు విడుదల చేయటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక దశలో 2 విడతలుగా ఈ పథకం అమలుపైన ఆలోచన చేసింది. అయితే రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒకే విడతలో హామీ ఇచ్చిన విధంగా అమలుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఉత్సవాలకు సిద్ధమవుతుంది. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది కాలంలో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం అమలు అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాగా తల్లికి వందనం విధి విధానాల జీవో విడుదల ద్వారా ఈ పథకం అమలుపైన మరింత స్పష్టత రానుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు అంటే గురువారం తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో అయితే నేరుగా ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలున్నా సూచనలున్నా మా యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.